వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వ్యూయర్స్. నెక్స్ట్ 48 అవర్స్లో మీ చుట్టూ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అండ్ ఆ ఎనర్జీస్కి సంబంధించి మీకు పాజిటివ్గా ఉండాలంటే ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని డబుల్ ట్యాప్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, నెక్స్ట్ 48 అవర్స్ మనకు కలెక్టివ్ ఎనర్జీ. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు దేని గురించి అప్లై చేయాలి, ఏదో చేయాలి, స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారంట. సో మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. అండ్ మీ లైఫ్లో బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? నాట్ ద రైట్ టైం. ఇది రైట్ టైం కాదు. మీరు ఎవరితో ఉన్న పాత వాళ్ళని తిరిగి తీసుకురావాలనుకున్నా, లేదా ఏదైనా ఒక గొడవ పెట్టే సిచ్యువేషన్ కానీ, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ అయ్యి ఉంటే ఇది రైట్ టైం కాదండి అని చెప్తున్నారు. నాకు ఒక వైబ్ వచ్చిందండి, చెప్తాను. పర్ఫెక్ట్ టైమింగ్లో ఖచ్చితంగా రివీల్ అవుతుంది. ఎవరైనా వాళ్ళ రిలేషన్ గురించి చెప్దామనుకున్నా, లేదా వాళ్ళ ప్రెగ్నెన్సీ గురించి, అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ గురించి అండ్ ఇలాంటి కొన్ని హార్ట్ బ్రేక్ న్యూసెస్ ఉంటాయి కదా పెద్దవాళ్ళకి. సో అలాంటివి ఎప్పుడంటే అప్పుడు టైమింగ్ లేకుండా, వాళ్ళ ఎమోషన్స్ ఏ స్టేజ్ అనేది చూసుకోకుండా గబుక్కుని చెప్పేయకండి. సో అంటే దాచొద్దండి. ఎక్కువ రోజులు దాచడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఖచ్చితంగా చెప్పి తీరాలి. బట్ దానికి ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అనేది చూసుకోండి. వాళ్ళకు సిచ్యువేషన్స్ ఎలా ఉంది, వాళ్ళ మూడ్ ఎలా ఉంది, వాళ్ళు రిసీవ్ చేసుకునే స్టేజ్లో ఉన్నారా చూసి చెప్పుకోండి. అండ్ మీరు చేస్తున్న పని నిజంగానే మీకు అవసరమా, అది నిజంగానే మీకు మంచిదా, సో 1-2 సార్లు ఆలోచించుకోండి అని చెప్తున్నారండి. సో ఎందుకంటే ఏ ఇయర్ ఫ్రమ్ నో ఖచ్చితంగా జరుగుతుందండి. ఏ ఇయర్ ఫ్రమ్ నో మ్యారేజ్ జరుగుతుందా, ఏ ఇయర్ ఫ్రమ్ నో ఖచ్చితంగా జరుగుతుంది. ఇల్లు కట్టుకుంటామా అంటే ఖచ్చితంగా కట్టుకుంటారు. ఓకేనా? డివైన్ మీద ట్రస్ట్ ఉంచండి అండ్ రిమైన్ పాజిటివ్గానే ఉండండి. ఇలా చెప్తే అలా అయిపోద్దేమో అని నెగిటివ్గా ఆలోచించొద్దు, పాజిటివ్గా ఉండండి అని చెప్తున్నారండి. ఓకేనా? ఆస్క్ యువర్ ఏంజల్స్. మీకు ఏదైనా కావాలన్నా మీ డివైన్ని, మీ గాడ్ని అడగండి. మీరు ఏ రిచువల్స్ చేస్తున్నారో ఆ దేవుడు, ఏ ప్రక్రియ అయినా సరే, ఆ ఏంజిల్, ఆ పవర్, ఆ లైట్ అనేది ఖచ్చితంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఏ విధానంలో అయినా సరే. ఓకేనా? డైరెక్ట్గా అయినా సరే, ఏంజల్స్ నాకు హెల్ప్ చేయండి, నాకు సాయం చేయండి, ఈ విషయం ఎలా చెప్పాలి, కమ్యూనికేట్ చేయండి, వాళ్ళకి సైన్స్ ఇవ్వండి, నేను ఇలా అనుకుంటున్నాను నాకు తెలిసేలా చేయండి. ఎవరైనా వాళ్ళ రిలేషన్ గురించి ఇంకొకరు చెప్పకుండా వెయిట్ చేస్తుంటే వాళ్ళకి అర్థమయ్యేలా చేయండి, లేదా అవతల వాళ్ళు కావాలని నటిస్తుంటే వాళ్ళ గురించి మీకు అర్థమయ్యేలా చేయండి. ఈ విధంగా మీరు డైరెక్ట్గా ఏంజల్స్ని అడగండి, యూనివర్స్ని అడగండి. ఓకేనా? తప్పకుండా హెల్ప్ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంట, మీకు సైన్స్ ఇస్తున్నారు, మీకు అర్థం అవ్వట్లేదంట. ఆస్క్ యువర్ ఏంజల్స్, వాళ్ళు మీకు ఇస్తారండి సైన్స్. ఓకేనా?